లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళా స్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే ఆ జుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. రామకథ రసవాహిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. గత వారం కిష్కింధకాండ చివరికి వచ్చాం. ఒకానొక అద్భుతమైనటువంటి సన్నివేశానికి తెరదీయబోతున్నాం. మనం చెప్పుకున్నట్టుగా వానరులందరూ కూడా వారి వారి శక్తిని వారు ప్రకటించారు. 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటడానికి ఎవరు ఎంతటి సమర్థులో వారు చెప్పుకోవటం జరిగింది. చివరికి అంగదుడు కూడా అన్నాడు, 100 యోజనాలు దాటి వెళ్ళగలనయ్యా, తిరిగి రాగలనో లేదో అని చెప్పాడు. అనగానే జాంబవంతుడు అన్నాడు, నాయనా నువ్వు మా నాయకుడివయ్యా, నిన్ను ఇలా పంపిస్తాము, కాబట్టి నువ్వు వెళ్ళటం కాదు, నువ్వు మమ్మల్ని పంపించాలి అని ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. అప్పటికే అంగదుడి దగ్గర కొంత నిరుత్సాహం కనిపించింది. ఆయన అన్నాడు, ఎవరున్నారు మనలో ఈ పని ఇంత అద్భుతమైన కార్యం చేయగలిగిన వాళ్ళు అంటే? జాంబవంతుడు చెప్తున్నాడు, మనలో ఈ కార్యం చేయగలిగిన వారెవరో నాకు తెలుసు. సీతాన్వేషణ అనేది ఎంత అద్భుతమైనటువంటి కార్యమో దాన్ని విజయవంతంగా సాధించి మనకి అందించేటువంటి విజయాన్ని అందించేవాడు మనలోనే ఉన్నాడయ్యా. ఇప్పుడు నేను అతనికి ప్రేరేపిస్తాను అని చెప్తున్నాడు జాంబవంతుడు. అని చుట్టూ చూశాడు. అక్కడ ఒక ఎత్తైనటువంటి ప్రాంతంలో కూర్చుని ఉన్నాడు. ఒక ఏకాంత స్థితిలో యోగిలా కూర్చున్నటువంటి హనుమత్ స్వామి దగ్గరికి వెళ్ళాడు జాంబవంతుడు. వెళ్ళి హనుమంతుడితో ఇలా అంటున్నాడు, హనుమ, మన వానరులందరిలోకి నువ్వు సర్వశ్రేష్ఠుడివి, సర్వ విద్యా విశారదుడివి అయిన నువ్వు ఏం మాట్లాడటం లేదేమయ్యా? ఇలా మౌనంగా ఉండటానికి అర్థం ఏంటి? నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు. నువ్వెంత దూరం ఎగరగలవో కూడా నేను అంచనా వేసి చెప్పగలను. ఈ 100 యోజనాల్ని మాత్రమే కాదు, ఇంకా దూరాన్ని కూడా దాటగలవు నువ్వు. నిజానికి సుగ్రీవుడి కన్నా శక్తిమంతుడివి. ఆ మాటకొస్తే రామ లక్ష్మణులతో సమానమైన వాడివి. నీ వేగము, నీ పరాక్రమము సాటిలేనివి. మేము గరుత్మంతుడి గురించి విన్నాం, కానీ నువ్వు అతని కన్నా శక్తిమంతుడివి. ఇక్కడ కిష్కింధ కాండ చివరిలోను సుందరకాండకి సంబంధించి కల్పవృక్షాన్ని ఆశ్రయించడం అవసరం. తెలుగువారి భాగ్యం కొద్దీ విశ్వనాథ సత్యనారాయణ గారు అందించినటువంటి అద్భుతమైన పద్యాలు. ఇక్కడ మనం 100 మాటలు చెప్పుకునే కన్నా ఒక్క పద్యం ఇచ్చేటువంటి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. వాటిని స్మరించుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ విశ్వనాథ్ వారు రాసినటువంటి ఒక పద్యం ఎట్లా ఉందో చూద్దాం. బలము చే, బుద్ధి చేత, సత్వంపు చేత, అధిక తేజస్సు చేత నీ అంతవాడు
చెలగు త్రైకాలికంపగు సృష్టియందు కానరాడయ్య మేలుకో కపి మహేష, కానరాడయ్య మేలుకో కపి మహేష అంటూ స్తోత్రం చేశాడు. బలంలో కానీ, తేజస్సులో కానీ, బుద్ధిలో కానీ, వేగంలో కానీ నీతో సమానమైన వాడు 3 కాలాల్లో లేడు. హనుమా, నీ జన్మ పవిత్రమైందయ్యా అంటూ హనుమంతుడి యొక్క జన్మ గురించి మనం చెప్పుకున్నాం. పుంజిక స్థల అనే అప్సరస అంజనాదేవిగా రావటం, కేసరి అన్న వానర శ్రేష్ఠుడి తేజస్సుతోటి ఆమెకు హనుమ జన్మించటం, అంతకుముందు వాయుదేవుడు రుద్ర తేజస్సును ఆవిడలో ప్రవేశపెట్టడం, విషయాలన్నీ మనం ఇంతకుముందు ప్రస్తావన చేసుకున్నాం. హనుమంతుడికి చెప్తున్నాడు జాంబవంతుడు, హనుమ, నువ్వు జన్మించిన వెంటనే సూర్యుడిని చూసి పండనుకున్నావు. ఆయన అందుకోవటం కోసం ఎగిరి ఆకాశంలో ప్రయాణం చేయటం మొదలుపెట్టావు. నువ్వు అలా వేగంగా సూర్యుడి వైపు వెళ్తుంటే నిన్ను చూసి ఏదో ప్రమాదం అనుకున్నాడు ఇంద్రుడు. వజ్రాయుధంతో కొట్టాడు. ఆ దెబ్బకి నువ్వు కింద పడ్డావు. అయితే అంతే, వజ్రాయుధం నిన్ను ఏమీ చేయలేకపోయింది. నీ దవడకి తగిలిన దెబ్బ వల్ల హనుమంతుడు అన్న పేరు నీకు వచ్చింది. అది నీకు సార్థకమైంది. ఇంద్రుడి వజ్రాయుధానికి నువ్వు మూర్చిపోయావు. ఆ స్థితిలో ఉన్న నిన్ను చూశాడు మీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు. బాధపడ్డాడు. వెంటనే లోకంలో తన గతిని స్తంభింపచేశాడు. లోకంలో గాలి వీచటం ఆగిపోయింది. ఈ స్థితి చూసి వెంటనే సరిదిద్దవలసిన వాడు బ్రహ్మగారు. ఆయన వెంటే వచ్చాడు. వచ్చి అలా పడి ఉన్నది తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. సెదదీరేలా చేశాడు, తేరుకునేలా చేశాడు. ఆయన ఒళ్ళో కూర్చున్న నీకు అనేక వరాలు ఇచ్చాడయ్యా. ఆయన తన బ్రహ్మాస్త్ర తేజస్సును నీలో ప్రవేశపెట్టాడు. అప్పుడు మిగిలిన దేవతలంతా కూడా వచ్చారు. వారి వారి అస్త్ర సంపదలన్నిటినీ నీకు అనుగ్రహించారు. అంటే ఆ సమస్తమైన అస్త్రశస్త్ర సంపదలన్నీ నీలో సమకూడినాయి. అప్పుడు నీకు ఒక వరం ఇచ్చారు వాళ్ళు. నువ్వు అవచ్చుడివి, నీకు మృత్యు ఉండదయ్యా, నువ్వు కావాలనుకుంటే తప్ప. నువ్వు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడే శరీరాన్ని వదిలిపెడతావు. అట్లాంటి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. ఇంద్రుడి వజ్రాయుధాన్ని తట్టుకుని నిలబడ్డ నీ పరాక్రమం అసామాన్యమైనది. నిజానికి దేవతలు తర్వాత వరాలు ఇచ్చారు, కానీ అంతకు ముందే ఇంద్రుడి వజ్రాయుధం నిన్నేమీ చేయలేకపోయింది. అంతటి శక్తివంతుడివి నువ్వు. నాకు నీ గురించి బాగా తెలుసు. నీ గురించి చెప్పే నేలాంటి వాడిని కూడా ఒక్కసారి తెలుసుకో. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ పాల సముద్రంలో అనేకమైన ఔషధులు వేయాల్సి వచ్చింది. అలా క్షీరసాగర మథన కాలంలో పాల సముద్రంలో ఔషధులు వేసిన వాళ్ళతో నేను కూడా ఉన్నాను. త్రివిక్రమావతారం అప్పుడు అంతటి మహద్రూపం చుట్టూ నేను ప్రదక్షిణాలు చేశాను. అంతటి శక్తిమంతుడైన నేను నీ గురించి బాగా తెలిసి చెప్తున్నాను అంటూ మనం గత వారం చెప్పుకున్నాం. ఉత్తిష్ట హరిషార్దూల అంటూ అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. హనుమత్ స్వామిలోని రుద్ర తేజస్సుని ప్రచోదనం చేశాడు అనిపిస్తుంది మనకి. ఒకసారి మన వాళ్ళందరినీ చూడవయ్యా, నిరాశతో చతికిల పడిపోయారు. ఇప్పుడు ఇంకా నువ్వు లేవాలి, విజృంభించాలి అని చెప్పాడు. ఎప్పుడైతే జాంబవంతుడు తన వృత్తాంతాన్ని తనకి చక్కగా వివరించాడో హనుమంత్ స్వామిలో అద్భుతమైనటువంటి శక్తి ప్రచోదనం జరిగింది. వాడు కూర్చున్నట్టుగానే శరీరాన్ని పెంచటం మొదలుపెట్టాడు. ఆయన యొక్క పరాక్రమ శక్తి విజృంభించటం మొదలైంది. వెంటనే చుట్టుపక్కల వానరులందరూ జయజయధ్వానాలు చేశారు. వామనుడు త్రివిక్రముడుగా ఎదుగుతున్నప్పుడు ఎలా ఉందో అలా చూస్తున్నామా అన్న ఒక అద్భుతమైన స్థితిలో ఉండిపోయారు వారు. హనుమత్ స్వామిని స్తోత్రం చేస్తున్నారు. వారు స్తోత్రం చేస్తున్నారు. స్తోత్రానికి తగ్గట్టుగా హనుమత్ స్వామి పెరుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ కల్పవృక్షంలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు విశ్వనాథ వారు. అంత యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యి ఆంజనేయుండు సంస్ఫుట సంస్తోత్రములాడుతున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్పణముగా దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించడి వనరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. అద్భుతమైనటువంటి రహస్యాన్ని, అంటే కేవలం ఉపాసనా రహస్యాలు తెలిసిన వారు మాత్రమే ఇలాంటి శ్లోకాలు చెప్పగలరు. ఇది పెద్దలు చేస్తున్న వ్యాఖ్యానం దీనికి. మనం ఏదైనా ఒక గొప్ప అద్భుతమైన స్తోత్రం చదువుతున్నప్పుడు ఏం జరుగుతోంది అంటే, ఆ స్తోత్రంలో దేవతని స్తుతించేటప్పుడు ఆ స్తోత్రంలో చెప్పబడ్డ శబ్దాన్ని, లక్షణాన్ని
తత్వాన్ని, వర్ణనని, మహిమని అనుసరించి ఆ స్తోత్రంలో స్తుతించబడ్డ దేవత అక్కడ ప్రత్యక్షం అవుతుంది, అక్కడ ఆవిర్భవిస్తుంది. ఇది రహస్యం. స్తోత్రంలో చెప్పబడేవి ఏమిటి? రూపము, గుణము, లీల, మహిమ ఇవి కదా. ఆ స్తోత్రంలోని శబ్దనాద కంపలకి అనుగుణంగా అందులో చెప్పిన భావాలకి తగ్గట్టుగా దేవత సాక్షాత్కరిస్తుంది అని చెప్తున్నారు. ఇది ఉపాసనకు సంబంధించిన ఒక రహస్యం. అట్లాగా వారు స్తోత్రం చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా స్వామి పెరుగుతున్నాడు. పెరిగి పెద్దవాడే నిలబడ్డాడు. అందరి వైపు ఒక్కసారి విలాసంగా చూశాట, అంత ఎత్తు మించి తన తోకను ఒక్కసారి పైకెత్తి కొట్టాడు. రామాయణంలో హనుమంతుడు ఒక మహత్ కార్యానికి పూనుకున్నప్పుడు ఆయన అలవాటు ఏంటంటే, ఎప్పుడు అలా ఒక మహత్ కార్యానికి ఆయన పూనుకున్నా తన తోకను పైకెత్తి ఒకసారి కొడతాడు. అంటే ఆయన విజృంభించబోతున్నాడు అనటానికి గుర్తది. అట్లా క్రమంగా పెరిగి పెద్దవాడై ఒక్కసారి సింహనాదం చేశాడు ఆయన. అప్పటి వరకు కొండ గుహలో నిద్రిస్తున్నటువంటి సింహం ఆకలితో బయటకొచ్చి ఒళ్ళు విరుచుకుని సింహగర్జన చేసినట్టుగా ఉంది. ఇంత అద్భుతంగా వర్ణించాడు హనుమత్ స్వామిని వాల్మీకి మహర్షి. అలా లేచి నిలబడ్డాడు. స్వామి మాట్లాడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు ఒక రకంగా. అసాధారణమైనటువంటి నా శక్తికి, వేగానికి ఎదురు లేదయ్యా. నేను మేరు పర్వతాన్ని 100 సార్లు చుట్టి రాగలను. మహావేగంతో గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అలా వెళ్తున్న ఆయన చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేసి రాగలను. సూర్యుడు ఉదయాద్రిలో ఉదయించి ప్రయాణం ప్రారంభించినప్పుడు నేను అక్కడ ఆయనతో పాటు బయలుదేరి అస్త్రాద్రికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మార్గ మధ్యంలో ఆయన్ని కలవగలను. నా మార్గానికి నక్షత్రాలు గాని, గ్రహాలు గాని ఇవేవి అడ్డురావు అని చెప్తున్నారు. ఇవన్నీ హనుమత్ స్వామి యొక్క వీరత్వాన్ని మనకు తెలియజేసేవి. స్వామి ఎంతటి సమర్థుడో మనకి పరిచయం చేస్తున్నారు ఇక్కడ. భాగవతంలో నృసింహావిర్భావ ఘట్టం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ హనుమత్ స్వామి యొక్క విశ్వరూప దర్శనం, ఆ విరాట్రూప దర్శనం అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన అంటున్నాడు, నేను నా ఈ బృహత్ రూపంతో పర్వతాల మీద అడుగు పెడితే అవి నుగ్గు నుగ్గు అయిపోతాయి. నా వేగానికి సముద్రాలు కూడా అల్లకల్లోలం అయిపోతాయి. 100 యోజనాలు ఏమిటి, 1000 యోజనాల సముద్రాన్ని కూడా చిటికలో దాటుతాను. ఇలా వేగంగా వెళ్ళి లంకా నగరం మొత్తాన్ని నా చేతులతో పెళ్లగించి తీసుకొచ్చి మా సుగ్రీవుడి ముందు ఉంచేస్తాడు. ఇట్లా చెప్తున్నాడు. ఇలా ప్రకటించి తన కాలుని ఎత్తి ఒక పర్వతం మీద ఉంచటం కోసం చూసుకుంటాడు కింద. ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆకాశంలోంచి దేవతలందరూ చూస్తున్నారు, కింద వానరులు, పైనుంచి ఋషులు వీరందరూ చూస్తూ నమస్కరిస్తున్నారు. అక్కడ మళ్ళీ ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు విశ్వనాథ వారు. మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట ఉదరామృత కుంభచుని ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి సర్పాంగద కంఠహార కరుణాంబుతి నన్ను కృపజూడు మారుతి అంటూ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇక్కడ హనుమత్ స్వామి మీద మనకు విశ్వనాథ వారు అందించినటువంటి స్తోత్రం మనం చెప్పుకున్నాం. అట్లా స్తోత్రం చేస్తున్నారు. ఆయన వింటున్నాడు, అంతటి ఉగ్రరూపంతో నిలబడున్నాడు. ఇక్కడ హనుమంతుడు చెప్పినటువంటి ఒక గొప్ప విశేషం ఉంది. ఆయన అంటున్నాడు, ఎంతటి వాడు కావలయు ఎప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై అంతటి వాడ నేనగుదు అప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవత్ భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరచేయక కల్పత రూపమానుడన్. ఎంతటి వాడు కావలయు ఎప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై, ఎప్పుడు ఎంత వాడిగా ఎదగాలో అంత వాడిని కాగలను నేను. ఎప్పుడు ఎంత తగ్గాలో తెలుసు, ఎప్పుడు ఎంత ఎదగాలో తెలుసు. ఈ విషయాన్ని మనకి మొత్తం సుందరకాండలో స్వామి చూపించాడు. ఒక రకంగా ఇది హనుమంతుడు తన భక్తులందరికీ ఇస్తున్నటువంటి అభయప్రదమని పెద్దలు అలాంటి వరమని చెప్పుకోవచ్చు మనం. హనుమత్ స్వామి యొక్క దయ ఉన్నటువంటి దేశం అంటే భారతదేశం అంటే ఈ ధర్మానికి హనుమంతుడే దిక్కు. ఆయన్ని ప్రార్థన చేయాలి మనం. మనకి మంత్రశాస్త్రంలో అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఆపద్భ్యో రక్ష సర్వత్రా ఆంజనేయ నమోస్తుతే అని మంత్రశాస్త్రం చెప్తోంది. అందుకని మనకి చాలా ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం కూడా ఉంది. ఆయన్ని భక్త కల్ప మహీరుహం అని చెప్తూ ఉంటారు. శ్రీరామ హృదయానందం భక్త కల్ప మహీరుహం అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం. ఈ శ్లోకం మనలో చాలా మంది నోటుకొచ్చు కూడా. ఇది హనుమంతుడి యొక్క వైభవం అంటే.
అందుకే హనుమంతుడుండగా మాకేంటండి? ఈ ధర్మాన్ని కాపాడేవాడున్నాడు. ఆయన హనుమంత స్వామి చెప్పినటువంటి ఒక గొప్ప మాట గుర్తొస్తోంది. ఆయన అన్నాడట, "అరే! ప్రతి చిన్నదానికి మా స్వామిని ఇబ్బంది పెట్టకండయ్యా! మీకేం కావాలో నాకు చెప్పండి నేనిస్తాను. మోక్షం కావాలంటే రామచంద్రమూర్తి దగ్గరికెళ్ళండి. మిగతావన్నీ నా దగ్గరికి రండి" అని చెప్తున్నట్ట. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మమ కామధృక్ చింతామణిస్తు హనుమాన్ కో విచారః కుతో భయం. హనుమంతుడు నా పాలిటి కల్పవృక్షం. హనుమంతుడు నా కోరికలు తీర్చేటువంటి చింతామణి. హనుమంతుని నమ్ముకున్న నాకు విచారం దేనికి? ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఇట్లా హనుమంతుడు విజృంభించిన స్థితిలో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని మనకి అందించారు వాల్మీకి మహర్షి. ఇది కిష్కింధ కాండకి చిట్ట చివరి ఘట్టం. మనం ముందే చెప్పుకున్నట్టుగా వాల్మీకి మహర్షి తరువాత కాండలో వచ్చేటువంటి సందర్భానికి, ఆ కథకి ముందు కాండలో ఒక చిన్న లింక్ అట్టే పెడతాడు అనుకున్నాం కదా! ఇదిగో ఇలా హనుమంతుడి యొక్క విజృంభణని ఇక్కడ చెప్పి కిష్కింధ కాండని పూర్తి చేస్తున్నాడు మహర్షి. అక్కడ నిలబడి ఉన్నాడు సర్వమంత్ర స్వరూపుడైన హనుమత్ స్వామి. దేవతలందరూ ఆయనలో ఏం ప్రవేశపెట్టారు? సమస్తమైన మంత్ర విద్యల్ని ఆయనకి ఇచ్చారట. అటువంటి సర్వమంత్ర స్వరూపుడైన హనుమత్ స్వామి అలా విజృంభించి తనదైన విరాట్ స్వరూపాన్ని ప్రకటించగానే ఆశ్చర్యచకితులైనటువంటి ఆనందంతో రామకార్యం ప్రారంభమైంది అని పైనుంచి చూస్తున్న దేవతలు, మునులు, ఋషులు, వానరులు అందరూ నమస్కరిస్తున్నారు. ఇక అద్భుతమైనటువంటి ఆ మహద్రూపాన్ని ఒక్కసారి స్మరించుకుంటే వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపుంచనయనం క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జై రసికేట పుస్తక సుధాకుంభాం కుశాద్రిం హలం ఖట్వాంగం పనిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం అంటూ అద్భుతమైనటువంటి ఆంజనేయుణ్ణి స్తోత్రం చేసుకుని మనం సుందరకాండలోకి ప్రవేశించాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి కిష్కింధకాండని ఒక్కసారి పరిశీలన చేసుకొని చూద్దాం. కిష్కింధకాండలో ప్రధానంగా వాలి సుగ్రీవుల కథ వచ్చింది. అన్నదమ్ముల ఇద్దరి మధ్య వచ్చినటువంటి వైరం, దానిని రామచంద్రమూర్తి పరిష్కరించినటువంటి తీరు, దీని గురించి కదా ప్రధానంగా చెప్పారు. రామాయణం మనకి మానవ జీవితాన్ని, మానవ జీవితంలో ధర్మం యొక్క పాత్రని నిరూపణ చేయటం కోసం వచ్చిన గ్రంథం కాబట్టి జీవితంలో మనకు తటస్థపడే అనేక అంశాల ప్రస్తావన అందులో ఉంటుంది. వివిధ పాత్రల ద్వారా, కథల ద్వారా రామాయణం మనకి ఈ విషయాన్ని అందిస్తూ వచ్చింది. ఉన్న అన్నదమ్ములిద్దరూ శక్తివంతులే. వాలి ధర్మాన్ని తప్పి బలగర్వితుడై ప్రవర్తించిన తీరు వల్ల చివరికి దైవమైన రామచంద్రమూర్తి చేత శిక్షించబడ్డాడు. ఈ కథ యుగాల నాడు మనకి చెప్పిన కారణం ఏంటంటే, సంపద, బలము, పాండిత్యము ఇవన్నీ మనిషిలో అహంకారాన్ని పెంచేటువంటి అంశాలు. ఒకసారి అహంకారం ప్రవేశించిన తర్వాత క్రమక్రమంగా తను చేసే పనుల వల్ల తానే నాశనమైపోయే స్థితికి చేరతాడు. ఇది వాలి జీవితంలో మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఏం సంపాదించుకున్నాడు వాలి? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి చూస్తే మనందరిలాగే వాలి కూడా ఎంతో కష్టపడ్డాడు, సంపదను సంపాదించాడు, బలాన్ని సంపాదించాడు, అనేక ఉపాసనలు చేశాడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే 4 సముద్రాల్లో స్నానం చేసి సంధ్య వార్తి తిరిగి వచ్చేవాడు. అంతటి ఉపాసకుడు ఆయన. అంతేనా? సాక్షాత్తు ఇంద్రుడిని మెప్పించి ఇంద్రుడు అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి పుష్పమాలను పొందాడు అని చెప్పుకున్నాం కదా. అంటే మన భాషలో, ఇప్పటి భాషలో చెప్పినట్టయితే మోస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. అన్ని భౌతికమైన విషయాల్ని సాధించుకున్నాడు. ఇన్ని పొంది ఏం చేశాడు? ధర్మ మార్గంలో లేడు. ధర్మం గురించి ఆలోచించలేదు. తన బుద్ధి చెప్పినట్టే ప్రవర్తించాడు. ఏం జరిగింది? రామచంద్రమూర్తి వెతుక్కుంటూ వచ్చి సంహరించాడు. ఇది మనం బాగా పట్టుకోవాల్సినటువంటి రహస్యం. జీవితంలో ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఉత్తమ స్థాయికెళ్ళాలి అని మనం అనుకోవటం, మన పిల్లలకి చెప్పడంతో పాటు ధర్మబద్ధంగా ఉండాలి. ఏది ధర్మమో అది మాత్రమే చెయ్యాలి అని చెప్పటం. ఈ చిన్న విషయం గనక మనం మర్చిపోతే ఎంతటి ప్రమాదానికైనా జీవితం దారితీస్తుంది. చివరికి తోబుట్టునే చంపుదామన్నంత ఆలోచనకి వెళ్ళిపోయాడండి. ఇది ఒకానొక పతనావస్థ. కాబట్టి తెలివి సంపాదించుకోవాలా, పాండిత్యమా, శక్తా, సంపద, ధనమా, దేన్ని కోరుకోవాలంటే ఇవన్నీ అవసరమే. కానీ ఇవన్నీ ధర్మబద్ధంగా దొరకాలి. ఈ విషయం మర్చిపోయిన వాడి కథ వాలి కథ. అందులో మనకు తెలుస్తున్నది. ఈ రోజు కూడా రామాయణం మనకి మార్గదర్శకంగా నిలబడిందంటే దానికి కారణం మానవ జీవితంలో అన్నిటికంతా ముఖ్యమైన ధర్మం గురించి అవగాహన పెంచటం. ధర్మాన్ని పట్టించుకోకుండా సంపాదించుకున్న ఏ విషయమైనా
మన జీవితానికి చేటు చేస్తుంది. ఇది ధర్మమేనా? ఇలా నేను మాట్లాడొచ్చా? ఇలా నేను చెయ్యొచ్చా? అని ఆలోచించే స్వభావం పేరు భారతీయత. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప నా మనసుకు తోచినట్టుగా చేశాను. నాకనిపించింది చేశాను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఏం ఆలోచనలండి? వికృతమైన ఆలోచనలు. వీటిని మనం అంగీకరించం భారతీయులుగా. కాబట్టి ప్రధానమైనటువంటి బోధ ఇది. ఇంకా కిష్కింధకాండలో ఇంకొక చిత్రం ఏంటంటే ఎక్కడా సీతమ్మ కనిపించదు. ఒక కాండ మొత్తంలో సీతమ్మ లేనటువంటి కాండ కిష్కింధకాండ ఒకటే. మరొక అద్భుతం, రామచంద్రమూర్తి వాలిని సంహరించాక అతనికి దగ్గరికి వెళ్ళి అతను అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పి అతనికి ఆ సందేహ నివృత్తి చేసినటువంటి సందర్భం వైనం. రామచంద్రమూర్తి యొక్క వైభవం అది, గొప్పతనం అది. ఆ అవతారం యొక్క అత్యద్భుతమైనటువంటి సంఘటనలో అది కూడా ఒకటి. ఇన్ని అద్భుతాలతో కూడినటువంటి కిష్కింధ కాండని మనం పూర్తి చేసుకుని సుందరకాండలోకి ప్రవేశించాలి. సుందరకాండ మనందరికీ తెలిసినటువంటి కథ. అలా ప్రసిద్ధికెక్కింది. రామాయణం పట్ల భక్తి విశ్వాసాలు, గౌరవం కలిగిన వారు 3 రకాలుగా ఉంటారని పెద్దలు చెప్తున్నారు. 3 రకాలుగా ఉంటారట. ఒకరు రామాయణం అంటే గొప్పదండి, మహాకావ్యం, ఎప్పటిది, చాలా విశేషాలు ఉన్నాయి, ఏమి పాత్రలు, ఏమి అందము, ఇవన్నీ. మరొకరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధర్మమేముంది ఇందులో, ధర్మాన్ని ఎలా పాటించాలి, నన్ను నేను ఆ జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, ఏ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందో చూసుకునేవారు. ఇది రెండో రకట. మూడోవారు రాముడంటే జగన్నాయకుడయ్యా, ఈశ్వరుడు, ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి విశ్వనాథుడు ఆయన అంటూ ఉపాసనా గ్రంథంగా దీన్ని చూసేవారు కూడా. ఉపాసనే భారతీయత. కేవలం ఆలోచనలు కాదు. ఆలోచనలు వీటి పరిమితి చాలా చిన్నది. వీటికి పై స్థాయి ఈశ్వరుని ఉపాసన చేయటం. ఎందుకు సుందరకాండ ప్రధానమైందంటే అనేక విశేషాలతో పాటు దాంట్లో ఉపాసనా రహస్యాలున్నాయి, మంత్రశాస్త్ర రహస్యాలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సుందరకాండ చాలా విశేషమైంది. ఈ రోజుకి కూడా సుందరకాండని అంటే మిగతా రామాయణం అంతటిని పారాయణ చేయటం అనేది ఉంది. కానీ సుందరకాండని ప్రత్యేకంగా ఒక గ్రంథంగా పారాయణ చేయటము, దానిలో కొన్ని శ్లోకాలని, కొన్ని ఘట్టాలని అలా పారాయణం చేసి ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళు మన కుటుంబాల్లో చాలా మంది ఉన్నారు. సుందరకాండ తీర్చలేని సమస్య లేదు. సుందరకాండ పారాయణ చేసి గట్టెక్కలేని విషయం లేదు. అనేక వందల వేల సార్లు ఇది పదే పదే నిరూపణ అవుతూ వస్తున్న ఒకానొక సత్యం. ఇటువంటి సుందరకాండ గురించి, అసలు ఆ సుందరకాండ అన్న మాట గురించి, సుందరకాండ అన్న పేరు గురించి పెద్దలు అనేక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. నిజానికి తిన్నగా మనం సుందరకాండ కథలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్నది ఎందుకు? భారతీయ సనాతన ధర్మం యొక్క వైభవం గురించి చెప్పుకుందామని కదా. మన కంగారు కూడా ఏముంది? గబగబా పరిగెత్తి కథ పూర్తి చేయాల్సిన అవసరం ఎలాగూ లేదు. కథ మనకి తెలిసినదే. కాబట్టి కొద్దిగా ఈసారి ఈ రోజు సుందరకాండకి సంబంధించిన విశేషాలని పెద్దలు ఏం చెప్పారు, వారు మనకు అందించిన విశేషాలేంటో అవి ఒక్కసారి చూసుకుంటూ మనం సుందరకాండని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. నిజానికి సుందరకాండ వైభవం అంతా దాని పేరులోనే ఉంది. ఒక ప్రత్యేకత మనకు తెలుస్తుంది. అన్ని కాండలకి ఆయా కాండలకి పేర్లు పెట్టినటువంటి పద్ధతి ఒకటైతే సుందరకాండకి పేరు పెట్టే పద్ధతి మరొకటి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, ఆ తర్వాత వచ్చే యుద్ధకాండ, ఇంకా ఆ తర్వాత వచ్చే ఉత్తరకాండ. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో స్వామికి సంచరించిన వైనాన్ని బట్టి ఆ పేర్లు పెట్టారు అని మనం అనుకోవచ్చు. బాలకాండ ఆయన బాల్యం, అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి గడిపినప్పుడు, అరణ్యకాండ ఇదంతా తెలిసిపోతుంది. అయితే సుందరకాండ దగ్గరికి వచ్చేసరికి ఏ పేరు పెట్టాలి, ఇది ఆలోచన చేశారు. చేస్తే మామూలుగా అయితే ఏమనాలి? హనుమత్కాండ అని ఉండాలి. ఎందుకంటే హనుమంతుడి యొక్క కథ ప్రధానం. హనుమంతుడి యొక్క కథ, హనుమంతుడి యొక్క ఉద్ధతి ఇది మనకి ఇందులో విశేషంగా కనిపిస్తోంది కాబట్టి హనుమత్కాండ అని పేరు పెట్టచ్చు. కానీ మహర్షి దీన్ని సుందరకాండ అన్నారు. అంటే వాల్మీకి మహర్షి దృష్టిలో అన్ని కాండలు ఒకెత్తు, సుందరకాండ ప్రత్యేకమైన భావం ఉన్నట్టుగా తెలుస్తోంది కదా. ఈ పేరు పెట్టడంలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఎంచుకున్న తీరులోనే అది కనిపిస్తోంది, ప్రత్యేకత ఉంది. ఎందుకుందో ఎన్ని రకాలుగా చెప్పారో 6-7 రకాల విశేషాలు ఇక్కడ మనకి పెద్దలు అందించారో కనిపిస్తున్నాయి. అవి ఒకసారి చెప్పుకుందాం. సుందరకాండ అన్న పేరు పరిశీలన చేస్తే
సుందరహ అనే నామం కనిపిస్తోంది. అంతే కదా! సుందరకాండలో సుందర అన్న మాట కనబడుతోంది. సుందరహ అంటే సౌందర్యవంతుడు. దీన్నే మనం అందం అని కూడా అంటాం. సంస్కృతంలో అందానికి అనేక పదాలున్నాయి. లావణ్యం ఉంది. ఇలా అనేక పదాలతో పిలవచ్చు కదా! అయితే సంస్కృతంలో సుందరహ అన్న మాటకి అందరి చేత ఆదరించబడేది లేదా అందరి చేత ఆదరించబడేవాడు అలాంటి అర్థం కనిపిస్తోంది సంస్కృత భాషలో. కాబట్టి అందరూ ఆదరించేటువంటి కాండ కాబట్టి సుందరకాండ. ఇది ఒక అర్థం. అయితే ఎవరి పట్ల మనకు ఆదరభావం ఉంటుంది? కొంచెం ఆలోచించండి. అందరూ ఆదరించేవాడు ఎవరై ఉంటాడసలు? అనే ప్రశ్న అది వస్తుంది గదా! ఎవరు మనకి ఆనందాన్ని కలిగిస్తారో వారిని ఎక్కువ ఆదరిస్తాం. లోకంలో ఇది ప్రసిద్ధమే. మనకి ఆనందాన్ని కలిగించే వారిని ఆదరించడం అనేది ఉంది కాబట్టి, సుందరుడు అంటే ఆనందాన్ని కలిగించేవాడై ఉంటాడు. ఈ అర్థం రూఢిగా తెలుస్తోంది. అలా ఆనందం కలిగించేవాడి కథ కాబట్టి సుందరకాండ. ఇది చెప్పారు. ఇక మరో అర్థం చెప్పారు. సుందరః అంటే నిష్టద్రవ్యస్య లాభో హి సుందరః పరికీర్తితః అన్నారు. అంటే పోయింది అనుకున్న వస్తువు దొరికినప్పుడు కలిగే ఆనందానికి సుందరం అని పేరిట. నేను నష్టపోయాను. నాకిక దొరకదు అనుకున్న వస్తువు దొరికితే అది సుందరం. ఆ ఆనందం పేరు సుందరం. ఇప్పుడు మనకు సులభంగా తెలిసిపోతోంది. సుందరకాండ అని పేరెందుకు వచ్చిందో. అంటే జాడ తెలియకుండా పోయిన వస్తువు అంటే సీతమ్మ. సీతమ్మ యొక్క జాడ తెలియటం ద్వారా కలిగినటువంటి ఆనందం. ఇది లభించే కాండ కాబట్టి సుందరకాండ. అలా చెప్పారు. ఇంకోటి ఆనందం కలిగించే కాండ సుందరకాండ. అయితే ఇక్కడ ఆనందం అంటే ఏమిటి? ఇది కూడా ఒకసారి పరిశీలించాలి మనం. మనం చాలా సార్లు ఏమనుకుంటాం? అందమే ఆనందం అనుకుంటూ ఉంటాం. పాట కూడా ఉంది కదా! అందమే ఆనందం అనేదో పాట కూడా ఉందిగా. అయితే ఇది అన్ని వేళలా సత్యమా? అంటే అలా లేదయ్యా. ఒక్కొక్కసారి అందం మనకి ఆనందం కలిగించకపోగా భయాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. ఉదాహరణకి మామూలుగా మనకి కావ్యాల్లో అక్కడ ఏం చెప్తుంటారు? ఒక నాగుపాము గనక పడగ విప్పి నాట్యం ఆడుతుంటే అందంగా ఉంటుంది. చాలా అందం ఉంటది. అలా చెప్పారు. కానీ ఏదో సినిమాలో చూసినప్పుడు అది బావుంటుందేమో గానీ, మన ఎదురుగుండా నిలబడి గనక పడగ విప్పి అది ఆడుతోందనుకోండి, అది అందం అనిపించదు. భయమేస్తుంది. కాబట్టి అందం అన్ని సార్లు ఆనందం కాకపోవచ్చు. కానీ ఆనందం ప్రతిసారి అందం అవుతుంది. అందంగా ఉంటుంది. కాబట్టి ఆనందము, అందమని అర్థం చేసుకుంటే సుందరకాండ అంటే ఆనందకాండ అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పారు. నిజానికి సుందరకాండని కొద్దిగా మనం పరిశీలన చేశామనుకోండి. ఈ కాండలో అందరి యొక్క బాధ తొలగిపోయి, అందరికీ ఆనందాన్ని కలిగించినటువంటి కాండ ఇది. ఆ కాండలో ఉన్న ప్రధానమైన వారందరికీ ఈ కాండ దగ్గరికి వచ్చేప్పటికి వారి మనసులో ఉన్నటువంటి వేదనలు తొలగిపోయాయి. ఆనందం కలిగింది. వారి వారి మనసుల్లో ఎంతో కాలం నుంచి వేధిస్తున్నటువంటి ఒకానొక దుఃఖం లేదా బాధ తొలగిపోయి ఆనందాన్ని పొందిన కాండ కాబట్టి సుందరకాండ. ఎలాగంటే అపహరణకి గురై లంకలో ఒక్కతే ఉంది ఆ తల్లి. రామచంద్రమూర్తికి సంబంధించిన ఏ వార్త తెలియలేదు ఆమెకి. హనుమంతుడి వల్ల రాముడి యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఆ తల్లి ఆనందాన్ని పొందింది. ఈ కాండలోనే కదా! అలాగే సీతాన్వేషణ కోసం బయలుదేరిన హనుమంతుడికి ఆ తల్లి దర్శనం లభించి ఆయన ఆనందాన్ని పొందాడు. ఇంకా సీతమ్మ జాడ తెలుసుకొని హనుమంతుడు విజయవంతంగా తిరిగి రావటాన్ని చూసి ఆనందించిన వారు వానరవీరులు. వారంతా హనుమస్వామి వస్తున్నప్పుడు ఓ కేరింతలు కొడుతూ స్వాగతం చెప్పారు, ఆనందించారు. అలాగే మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని ఆనందించిన వాడు సుగ్రీవుడు. ఇక సీతమ్మ జాడ తెలిసింది కాబట్టి ఆనందించిన వారు రామలక్ష్మణులిద్దరు. ఇలా అన్ని ప్రధానమైన పాత్రలకి ఆనందాన్ని కలిగించిన కాండ కాబట్టి సుందరకాండ లేక ఆనందకాండ. అందుకే మన జీవితాల్లో అనేక సంవత్సరాల నుంచి మనల్ని వేధిస్తున్నటువంటి బాధ లేదా దుఃఖం ఉంటే సుందరకాండ పారాయణ చేస్తే ఆ దుఃఖాన్ని తొలగించే ఆ శక్తి సుందరకాండకి ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇందులో ఉన్నదంతా ఆనందమే. కాబట్టి ఇవాళ నాకు ఫలానా కష్టం ఉందండి. చాలా దుఃఖపడుతున్నాను నేను అన్నప్పుడు సుందరకాండ పారాయణ చేసుకుంటారు లేదా చేయించుకుంటారు. ఇంత శక్తివంతమైనటువంటి ప్రభావశీలమైనటువంటి కాండ కాబట్టి సుందరకాండ.
నిజానికి రామాయణం అంటేనే అందగాడి కథ మొట్టమొదటి చెప్పుకున్నాం మనం. ఎవరు అందగాడు? రమణీయత్వాత్ రామ, అందమైన వాడు రాముడు. ఆయన కథ కాబట్టి రామాయణం. అలాగే అందులో ఉన్న మరొక ఆవిడ కూడా ఉంది. ఆయన రామ అయితే ఈవిడ రామా, ఆ తల్లి ఆవిడ కథ కాబట్టి రామాయణం. కాబట్టి ఇదేమైంది? రామాయణం ఇద్దరు సుందరుల కథ. అది మనం మొదట్లో చెప్పుకున్నాం. మరి సుందరకాండలో చెప్పబడ్డ ఏ సుందరుడు? ఎవరితను? ఇది కదా ఆలోచించాలి. దీనికి ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. దాన్ని కూడా సుందరకాండ చెప్పినప్పుడు దాన్ని స్మరించకుండా కుదరదు మనకి. మనలో చాలా మందికి వచ్చినటువంటి శ్లోకం. సుందరకాండ అంటేనే గుర్తొచ్చే శ్లోకం. ఏది? సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం. ఇది మనం విన్నదే కదా. సుందరే సుందరీ కథ, సుందరకాండలో కథ సుందరమైనది. సుందరే సుందరీ సీత, సుందరకాండలో సీతమ్మ సుందరమైనది. సుందరే సుందరం వనం, శోకవనమయ్య ఏమి అద్భుతంగా ఉంది, వాల్మీకి ఎలా వర్ణించారు, అది సుందరమైనది. సుందరే సుందర కపి, చూద్దాం అదేమిటో. సుందరే సుందరం మంత్రం, ఇది రహస్యం. అద్భుతమైన రహస్యం అండి ఇది. సుందరకాండలో అందమైనది ఏమిటి అంటే అందులో ఉన్న మంత్రం. మా గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు మహాత్ములు, వారు అందించినటువంటి అద్భుతమైన విషయాన్ని ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వారు చెప్పిన దాంట్లో 1000వ వంతు 1,00,000వ వంతు నేను మీకు ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ రహస్యం చెప్పారు వారు. సుందరే సుందరం మంత్రం. సుందరకాండలో అందమైనది ఏమిటి అంటే అందులో ఉన్న మంత్రం అంట. అంటే మంత్రం అనేది బయటికి కనిపించేదా? రహస్యంగా ఉండేది. దాన్ని ఉపాసించిన వాడికి అది ఉందని తెలుస్తుంది తప్ప, లేని వారికి ఒక కథలా కనబడుతుంది. అంతే కదా. గంగా నది యొక్క వైభవం ఏమిటి అన్నాం అనుకోండి, గొప్పతనం ఏమిటి తెలుసుకోవడానికి కూడా ఒక స్థాయి కావాలి. గంగమ్మ గొప్పతనం తెలియాలంటే. లేకపోతే ఏముంది, అది కూడా నీరే, నదే, చల్లగా ఉంది, ఏదో పారుతోంది, మామూలు నదండి అనేవాడికి ఏం గంగా నదియా, స్నానం కూడా అవసరం లేదు, కేవలం స్మరించినంత మాత్రం చేత పాపాలు పోగొడుతుంది అన్నవాడికి ఇద్దరికి తేడా లేదు. కాబట్టి మంత్రం ఉందన్న రహస్యం ఎవరికి తెలుస్తుంది? ఉపాసకుడికి తెలుస్తుంది. ఎందుకు సుందరే సుందరం మంత్రం అన్నారటంటే సుందరకాండలో మంత్రం ఉంది. కాదు కాదు, సుందరకాండే మంత్రము. ఇది చెప్పారు గురుగారు. మంత్రం అంటే రహస్యం అనే అర్థం కూడా ఉందిట. మంత్రం అన్న మాటకి రహస్యం అని అర్థం ఉంది. సుందరకాండలో మంత్రం ఎలా ఉంది అంటే మంత్రంలా ఉంది, అంటే రహస్యంగా ఉంది. శరీరంలో ప్రాణం ఎలా ఉందో కావ్యంలో మంత్రం అలా ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ రహస్యాలండి. ఎందుకని సుందరకాండ ఇంత గొప్పదైందో ఇవన్నీ మనం చెప్పుకోవద్దా? పెద్దలు మనకి ఇంత కష్టపడి అందిస్తే కనీసం స్మరించుకోవాలి కదా. కాబట్టి శరీరంలో ప్రాణం ఎలా ఉందో కావ్యంలో మంత్రం అలా ఉంది. ప్రాణం బయటికి కనిపిస్తుందా? కనిపించదు కాబట్టి లేదంటామా? కాబట్టి రహస్యంగా ఉన్న మంత్రము సుందరకాండ యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేస్తోంది. ఎందుకండి మంత్రాన్ని అంత రహస్యంగా ఉంచటం అంటే, మామూలుగా మంత్రదీక్ష తీసుకుని గురువుని ఆశ్రయించి వారి సేవ చేసి వారి దగ్గర నుంచి మంత్రాన్ని పొందితే దాన్ని ఉపాసన చేయాలంటే అనేక నియమాలు కావాలి. గురుగారు ఉపదేశం కావాలి, తర్వాత చాలా అంగన్యాస కరన్యాసాలు తీసుకోవాలి, చాలా ఉంటాయి. అయితే వాల్మీకి మహర్షి యొక్క దయ ఏంటంటే చదవగలిగిన వారందరూ చదువుకుని లాభాన్ని పొందటానికి వీలుగా మంత్రాన్ని రహస్యంగా లోపలుంచేసి కావ్యాన్ని తయారు చేశారు. లోపల మంత్రం ఉంది, పైకి చక్కటి కావ్యం హాయిగా చదువుకోవచ్చు. ఇది మహర్షి యొక్క దయ. కాబట్టి రామాయణం ఇంతకాలం నిలబడింది. ఎందుకని? అందులో ఉన్నటువంటి మంత్ర మహిమది అని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి సుందరకాండ సామాన్యం కాదు. సుందరకాండ చెప్పుకుంటున్నామంటే, వింటున్నామంటే అదంతా రామచంద్రమూర్తి దయ, హనుమత్ స్వామి దయ, వాల్మీకి దయ, మనకి చెప్పినటువంటి గురువుల దయ. ఇవన్నీ మనం స్మరించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక చిత్రమైన చర్చ కూడా చేశాడు. ఎందుకంటే బుద్ధున్నవాడు, లాజిక్కున్నవాడు అనేక విషయాలు ఆలోచిస్తారు కదా. బుద్ధిమంతులకు వచ్చేటువంటి సందేహాలు చిత్రంగా ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఒక సందేహాన్ని లేవదీశారు. ఏమన్నారంటే, ఏమండి సుందరే సుందరో రామ అని మొదలుపెట్టారు కదా, బాగుందంటే సుందరకాండలో రాముడు సుందరుడు. ఓహో,
అంటే ఈ కాండలోనే రాముడు సుందరుడా, మిగతా చోట్ల కాదా? అంతే సీతమ్మ గురించి అలాగే చెప్పారుగా, సుందరే సుందరి సీత అన్నారుగా. అంటే సీతమ్మ కూడా ఈ కాండలోనే సుందరా? ఇలాంటివి వస్తాయి. అంతేకాదు కావ్యం కూడా ఈ ఒక్క సుందరకాండలో మాత్రమే రమ్యమైందా, సుమధురంగా ఉందా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అంతే కదా మరి. ఎందుకంటే సుందరకాండ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారంటున్నాం. ఇంతకు ముందు రామాయణంలో మరి అది సౌందర్యం లేదా అంటే అలా కాదు. రామచంద్రమూర్తి ఎప్పుడు సుందరుడే. కానీ ఆయనకున్న దుఃఖం పోయి ఆనందం కలిగింది మాత్రం సుందరకాండలో కాబట్టి ప్రత్యేకమైన సౌందర్యం ప్రకాశించింది అక్కడయ్యా, అది చూడు అని చెప్తున్నారు. అంటే మనకి ఇంగ్లీష్‌లో కూడా ఒక మాట ఉంటుంది కదా! స్మైలింగ్ ఫేస్ ఈస్ ది బ్యూటిఫుల్ ఫేస్ అని. అంటే మొహం ఎలా ఉన్నా కూడా నవ్వుతూ ఉంటే అందంగా ఉంటుంది. కాబట్టి ఆ నవ్వు ఎక్కడంటే ఆనందం వల్ల వచ్చేటువంటిది నవ్వు. కాబట్టి నవ్వు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పోయింది అనుకున్నది దొరకటం వల్ల వచ్చింది. అలాంటి ఆనందాన్ని పొందినటువంటి వాడు, సహజంగా సుందరుడైన వాడు ఆనందాన్ని కూడా పొందితే చెప్పేదేముంది? ఆయన స్వయంగా అందగాడు. ఇప్పుడు ఆనందంగా ఉంటే ఎంత బావుంటాడు? ఆ ప్రత్యేకమైన సౌందర్యం ఇక్కడ కనబడుతోంది. అలాగే సహజ సౌందర్యవంతురాలైనటువంటి రాముడు, సీత ఆనందాన్ని పొంది ఉన్నారు కాబట్టి, ప్రత్యేకమైన సౌందర్యం గురించి చెప్తున్నారు. అది సుందరకాండలో ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. మరి హనుమంతుడి దగ్గరికొచ్చేటప్పటికి ఇది ఇంకా కొంత ప్రత్యేకంగా చెప్తున్నారు. ఆనందంగా ఉన్నాడు కాబట్టి రాముడు అందగాడు. ఆనందంగా ఉంది కాబట్టి సీతమ్మ అందగత్తె. అలాగే ఆనందంగా ఉన్నాడు కాబట్టి హనుమ అందగాడు. అంతేకాదు, అంతకన్నా విశేషం ఉంది. వారిద్దరికీ ఆనందాన్ని కలిగించిన వాడు ఇంకెంత అందంగా ఉంటాడో చూడు. ఎవరి వల్ల వారిద్దరికీ ఆనందం కలిగిందో అలాంటి వాడయ్యా హనుమ. కాబట్టి ఈ కాండలో అసలు సుందరుడు ఎవరయ్యా అంటే హనుమస్వామి అని చెప్తున్నారు. ఇది దీంట్లో చెప్పబడ్డ ప్రధానమైన విశేషం. హనుమంతుడి యొక్క వైభవాన్ని ప్రకటిస్తోంది కాబట్టి హనుమంతుడికి సుందరహ అని వాడారు. అంటే ఎందుకు అని మళ్ళీ ప్రశ్న వేస్తే ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడట. ఎందుకంటే ఆయన మహాయోగీశ్వరుడు. భారతీయ సనాతన ధర్మంలో యోగుల స్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఒకదానికి ఆనందించడం, దుఃఖపడటం ఈ గొడవంతా వాళ్ళకుండదు. నిరంతరం ఆనంద స్థితిలో రమించిపోతూ ఉంటారు లోపల. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, తపస్సులు చేస్తున్నారంటే నానా కష్టాలు పడుతున్నారా? కాదు. కళ్ళు మూసుకున్నారంటే ఒక దివ్యమైన ఆనంద స్థితికెళ్ళిపోతారు వాళ్ళు. దాంట్లోంచి బయటికి రావడానికి శ్రమ పడతారు తప్ప, మనం అందులోకెళ్ళటానికి శ్రమ పడతాం. వారు అందులోంచి బయటికి రావటానికి శ్రమ పడతారు. సో, అట్లా యోగ స్థితిలో ఉండే యోగీశ్వరుడు హనుమత్ స్వామి కాబట్టి ఆయన సుందరుడవుతాడు అని చెప్తున్నారు. అలాగే ఉపాసనకి సంబంధించిన విషయాలు కూడా అనుకున్నాం కదా! సుందరే సుందరం మంత్రం అని చెప్పినప్పుడు హనుమంతుడికి సంబంధించినటువంటి అనేక ఉపాసనా పరమైన మంత్రాలు కనిపిస్తాయి. సుందరకాండలో హనుమంతుడి యొక్క ఉపాసనాపరమైన మంత్రాలు ఎలా ఉన్నాయో గురుగారు చాలా విశేషంగా చెప్పారు. ముఖ్యంగా సుందర హనుమాన్ మంత్రం అని ఒక ప్రధానమైన మంత్రం కూడా సుందరకాండలో చెప్పబడింది. చాలా అద్భుతమైన జన శ్లోకం కలిగి ఉంటుంది దానికి. అటువంటి ఆ సుందర హనుమన్ మహామంత్రం అందులో ఉంది కాబట్టి సుందరకాండ పారాయణ చేస్తే విశేషమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక చర్చ కూడా చేశారు పెద్దలు. ఇంతటి విశేషమైనటువంటి మంత్రమూర్తి కదా హనుమస్వామి. సామాన్యుడు కాదు కదా! ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఈయనకసలు పేరేమై ఉంటుంది అని ఆలోచించారట. ఏమిటి ఈయన పేరు? హనుమాన్ అన్నారు కదండీ! అంటే హనుమాన్ అంటే గట్టి దవడలు కలిగిన వాడు. అది పేరవుతుందా? ఏవండీ ఆయన పేరు గట్టి దవడ కలిగిన వాడు అలా అంటామా? అలా అనం కదా! హనుమాన్ అన్నది ఆయనకి తర్వాత వచ్చినటువంటి నామం. ఇంద్రుడు కొట్టాడు, దెబ్బ తగిలింది, ఏమీ అవ్వలేదు. కాబట్టి వజ్రాయుధం దెబ్బకి ఏమీ అవ్వనంత దవడలు కలిగి ఉన్నాయి కాబట్టి హనుమాన్ బావుంది. అలా చెప్పుకోవాలి. పోనీ ఆంజనేయుడు అందామా? అంటే అంజనాదేవి కొడుకు కాబట్టి ఆంజనేయుడు. అది కూడా పేరెలా అవుతుంది? బలరాముడి కొడుకు అని చెప్పినట్టు. ఇది పేరవ్వదు కదా! కాబట్టి ఈయన పేరు ఏమిటి అని వెతికారు. మళ్ళీ రామదూత అది కూడా తెలుసు. ఇట్లా అనేక విషయాలు చెప్తున్నారు. కానీ ఏమిటి ఈయన పేరు? ఏమిటి ఈయన పేరు అని వెతికితే చివరికి ఆయన పేరు సుందరుడు. ఇది
పెద్దలు బయటపెట్టినటువంటి రహస్యం. ఇది హనుమకున్న అసలు పేరిట. హనుమంతుడి అసలు పేరేమిటి? సుందరహ. ఈ రహస్యాన్ని పెద్దలు మనకి రామాయణంలో లేదు కానీ సంహితా గ్రంథాల్లో ఉందని చెప్పారు. అంటే మంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడ్డదనమాట. అది సుందరుడు అంటే హనుమంతుడు. ఆయన కథ తెలిసిపోయింది కదా ఇప్పుడు. అంటే ఒక్క సుందరకాండ అన్న వెనకాల పెద్దలు ఎన్ని విశేషాలు చెప్పారో చూసారా? 24,000 శ్లోకాల రామాయణాన్ని ఇలా వింటూ ఉంటే ఈ జన్మ సరిపోతుందండి? ఒక్క కాండకి సంబంధించిన 4 విశేషాలు చెప్పుకోవటానికి ఎంత ఉన్నదే. మొత్తం రామాయణం అందంగా వినాలంటే ఏమిటది? అది ఇలాంటి సుందరకాండ. ఇప్పుడు మనం ఈ మొత్తం సుందరకాండ మొత్తాన్ని జాగ్రత్తగా గమనించామనుకోండి. ఇది మొత్తం హనుమంతుడి కథ. అంటే మిగతా పాత్రలు లేవా? అంటే ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయి? హనుమంతుడు మాట్లాడిన సీతమ్మ, హనుమంతుడు మాట్లాడిన రావణాసురుడు, అట్లాగే హనుమంతుడు చేసినవి, ఆయన అనుకున్నవి, ఆయన చెప్పినవి మొత్తం ఇవే. అంటే హనుమంతుడి యొక్క అనుభవాల సమాహారమంతా సుందరకాండ. ఆయన సుందరుడు కాబట్టి ఇది సుందరకాండ. సరిపోయింది మళ్ళీ. అంటే హనుమంతుడి సమస్తమైనటువంటి శక్తి, ఆయన యొక్క వైభవం మొత్తాన్ని ప్రకటింపబడ్డ కాండగా సుందరకాండ మనకు అద్భుతంగా కనబడుతోంది. అందుకే ఇంత స్మరించుకుంటున్నాను స్వామిని. రామ్ మొత్తం రామాయణంలో హనుమంతుడి యొక్క స్మరణ అది ఒక్కటి చాలండి జీవితానికి. అటువంటి మహాత్ముడు రుద్ర తేజస్సు సాక్షాత్తు శివావతారమైన శివుడే దిగొచ్చాడు. అటువంటి అద్భుతమైనటువంటి హనుమస్వామి మనందరినీ రక్షించుగాక, మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుగాక అని ప్రార్థన చేయాలి. అయితే సుందరకాండకి మరో పేరు కూడా ఉందని చెప్పారు పెద్దలు. దీన్ని బీజకాండ అంటారు. బీజకాండ అంటే ఒక బీజంలో మొత్తం వృక్షం ఉన్నట్టుగా సుందరకాండ అనేటువంటి బీజంలో మొత్తం రామాయణం ఉందిట. సుందరకాండ అన్న బీజంలో మొత్తం రామాయణం ఉంది. అందుకే మీకు రామకథ మొత్తం కనీసం 3 సార్లు తిరుగుతుంది. మనం ఇది రేపు రామాయణం చెప్పుకుంటున్నప్పుడు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. 3 సార్లు రామకథ మొత్తం అందులో మనకి చదువుకోవటానికి మనకి అందులో మన సుందరకాండలో కనబడుతుంది. మనం చెప్పుకున్నప్పుడు కూడా ఆ క్రమం అక్కడ మనం ఆ విషయం చెప్పుకుంటాం. కాబట్టి ఏముంది బీజంలో? రామాయణం మొత్తం ఉంది. సుందరకాండ అన్న బీజంలో మొత్తం రామకథ ఉంది. రామాయణం అంతా ఉంది. కాబట్టి ఒక్క సుందరకాండ మనం పారాయణ చేస్తే మొత్తం రామాయణం అంతా పారాయణ చేసిన ఫలితం వచ్చేస్తోంది. ఎంత బాగుందో చూసారా? పదే పదే పారాయణ అనుకుంటున్నాము. మనకి మన జీవితాలు ఆనందంగా, సుఖమయంగా మనం కూడా ఆనందాన్ని పొందాలంటే ఆనంద స్వరూపుడైనటువంటి హనుమస్వామిని శరణు వేడటము, సుందరకాండ పారాయణ చేసుకోవటం కన్నా గొప్ప దిక్కుందా? అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇంకొక అందం కూడా చెప్పారు. ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ. ఏమిటంటే సుందరకాండలో రాముడి యొక్క వైభవం. అంటే రాముడి యొక్క రూపము, రాముని యొక్క తత్వము, ఆయన యొక్క గుణాల యొక్క వైభవము ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడింది సుందరకాండలోనే. అంటే మిగతా కారణం రామాయణంలో చెప్పలేదా అంటే చెప్పారు. కానీ ఇక్కడ చాలా సాంద్రీభూతంగా చిక్కగా రామతత్వం అంతా ప్రతిపాదించబడింది. పైకి రాముడు అనే అనే కథానాయకుడు కనిపించినా ఆయన తత్వం ఏమిటసలు? ఏమిటా రాముడి యొక్క గొప్పతనం? ఎందుకు ఎంతకాలం మనకి మన జీవితాల్లో ఆయన భాగమైపోయాడో తెలుసుకోవాలంటే రామతత్వం అంతా సుందరకాండలో ప్రతిపాదించబడింది. ఎప్పుడు దొరుకుతాడు రాముడు మనకి. సరిగ్గా పట్టుకున్న వాడికి సుందరకాండలో దొరికేస్తాడు రాముడు. హనుమంతుడు దొరకటం కాదు, రాముడు దొరుకుతాడు. అలాగే సీతమ్మ. సీతమ్మ యొక్క స్వభావం, ఆ తల్లి యొక్క గొప్పతనం సుందరకాండలో ప్రకటితమవుతుంది. నిజానికి జీవితంలో మనం పరిశీలన చేస్తే ఎవరి గొప్పతనమైనా ఎప్పుడు బయటపడుతుంది? కష్టకాలంలో. కష్టం వచ్చినప్పుడు, జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆ మనిషి తన స్వస్థితి నుంచి జారిపోతాడు. సహజంగా ఎవరికైనా ఒక బెదురు వచ్చేస్తుంది. జీవితం అస్తవ్యస్తమైపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుంది? అలా కాకుండా కష్టకాలంలో కూడా తన ధర్మాన్ని తాను వదిలిపెట్టక తన స్వస్థితిలో తను మాట్లాడగలగటం అనేది ఒక అద్భుతమైన విషయం.
సీతమ్మకొచ్చిన కష్టం ఆ తల్లి యొక్క గొప్పతనానికి మనకు పట్టించింది. అటు రామచంద్రమూర్తి యొక్క మహిమ, ఆయన తత్వము, వైభవము అంతా అయితే, అట్లాగే ఇటు సీతమ్మ యొక్క గొప్పతనం మొత్తం దొరికేది సుందరకాండ. సుందరకాండలో సీతమ్మ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఇది చాలా రహస్యము, ప్రత్యేకంగా పట్టుకోవాలి. మనకి సీతమ్మ అంటే ఆ చెట్టు కింద కూర్చుని దీనురాలై విలపిస్తున్న తల్లి కనబడుతుంది. సినిమాల్లో అలా చూసాం మనం. కానీ సీతమ్మది కాదు. అనేక కోణాల్లో సీతమ్మ వ్యక్తిత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి రామచంద్రమూర్తి కోసం విలపిస్తుంది. మరొకసారి రావణాసురుడిని నిలదీస్తుంది. పోనీ అమ్మా, ఇంత కష్టంలో ఉన్నావు కదా, తీసుకెళ్ళిపోతాను, వచ్చేస్తావా అంటే రానంటుంది. అడిగాడు కదా హనుమంతుడు, నీకెందుకు మా కష్టం, నేను నాతో పాటు వచ్చేయి. అబ్బబ్బే, ఈ దుష్టుడి సంహారం జరిగేదాకా ఇక్కడి నుంచి కదలని కూర్చుంది. ఏమి వ్యక్తిత్వం అండి! ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తి త్రయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే. సీతమ్మ సామాన్యురాలండి. ఆ తల్లి మాట్లాడిన తీరు వింటే గగురు పడుస్తుంది ఒళ్ళు. అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగింది. ఆ తత్వం అంతా సుందరకాండలో కనిపిస్తుంది. కాబట్టి అటు రాముడు దొరికి, ఇటు సీతమ్మ దొరికి, హనుమత్ స్వామి అంతా నిండిపోయి ఉన్నటువంటి అద్భుతమైన సుందరకాండ ఎంత భాగ్యం చేసుకుంటే మన దాకా వచ్చింది. పెద్దలు ఎంత శ్రమపడి మనకి ఈ విశేషాలన్నీ చెప్పారు. కాబట్టి సుందరకాండ వినటం, చెప్పటం ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. సుందరకాండని పారాయణం చేసిన, అంటే కేవలం పారాయణం అనే కాదు, చదివిన, విన్నా, వచనం చేసిన, వీటన్నిటికీ ఒకే ఫలితం ఉందని చెప్తున్నారు. ఇది పెద్దలు చెప్పిన విషయాన్ని మీ ముందుంచుతున్నాను. సుందరకాండని చదివినా, విన్నా, ప్రవచనం చేసినా కూడా ఒకే ఫలితం ఉందిట. ఏమిటి? సర్వసిద్ధులు కలుగుతాయి. అంతే శాస్త్రాల్లో చెప్పినటువంటి ప్రమాణం ఇది. అలాగే అనర్థాలు తొలగిపోతాయి. విశేషించి అనారోగ్యాలు, భయాలు తొలగిపోతాయి. ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక విషయం. అయితే ఈ మాట చెప్తూ గురుగారు ఒక మాట అన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా దీనికి ఒక మాట కలుపుకోవాల్సిందయ్యా, అది మర్చిపోకూడదు. అక్కడ ప్రత్యేకంగా ఒక మాట అన్నారు, భక్తితో అని ఒక మాట తెచ్చారు. అంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి? సుందరకాండని భక్తితో చదివినా, సుందరకాండని భక్తితో విన్నా, సుందరకాండని భక్తితో చెప్పినా, ఈ భక్తితో అన్నది కలుపుకుని ఆ ఫలితాన్ని మనం పొందాలి. అలాంటి భక్తి కీలకం. భక్తితో రామచంద్రమూర్తి మీద, సీతమ్మ మీద, హనుమత్ స్వామి మీద ఉండే భక్తితో. భక్తి అంటే ఏమిటి? అకుంఠిత శ్రద్ధతో కూడిన ఆశ్రయమునకు భక్తి అని పేరని చెప్తున్నారు పెద్దలు. అకుంఠిత శ్రద్ధ అంటే చెదిరిపోని శ్రద్ధ ఉండాలి, ఆశ్రయించాలి. అంటే ఎంత మహిమలు ఉన్నాయని చెప్తారు కానీ జరుగుతాయంటారా? ఇలా అనుకున్న వాడికి జరగదట. ఎందుకంటే భక్తి అన్నది నెసెసరీ కండిషన్ అని పెద్దలు చెప్తున్నారు కదా. భక్తితో వినమని కదా చెప్తున్నారు. భక్తికే ప్రాధాన్యత. భక్తి అంటే విశ్వాసం. సుందరకాండ వింటే అనర్థాలు దొరుకుతాయి. భక్తితో ఇప్పుడు సర్వమంగళాలు లభిస్తాయి. అయితే శ్రద్ధ అంత సులభంగా దొరుకుతుందా అండి? పెద్దలు ఒక మాట చెప్పారండి. నాకున్న సమస్తమైన జ్ఞానము, తెలివితేటలు పోయినా పర్వాలేదు స్వామి, నాకు శ్రద్ధ పోకుండా చూడు అని ఈశ్వరుని ప్రార్థన చేయాలట. ఇది మనకి గురువులు చేస్తున్న బోధ. అలా ప్రార్థించాలి, స్వామి నా శ్రద్ధ లభించేలా చూడు, నా శ్రద్ధ తగ్గిపోకుండా చూడు. ఎందుకని? శ్రద్ధ దేవత. మనకి వేదంలో శ్రద్ధా సూక్తం కూడా ఉంది. అదంత సులభంగా దక్కుతుందా? ఎన్నో శంకలు, అనుమానాలు, ఇలా అయితే అలా అవుతుందా, జరుగుతుందా, ఏదో ఇలాగే చెప్తారండి, ఇలా జరిగేట్టయితే జీవితాలు ఇలా ఉంటాయా, ఇలా అనేక రకాల ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. శ్రద్ధగా చేసి చూడు అంటే అది కూడా అంత సులభంగా దొరకదని చెప్తున్నారు. శ్రద్ధని కూడా ఈశ్వరుణ్ణి మనకి ఇమ్మని కోరుకోవాలట. కాబట్టి శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తే, శ్రద్ధగా చెప్పే ప్రయత్నం చేసి, శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తే సుందరకాండ మనకి ఇచ్చేటువంటి చక్కటి ఫలితాలను ఇచ్చి తీరుతుంది. ఇది సుందరకాండ యొక్క వైభవం. చూసారా ఎంత పెద్ద ప్రియాంబుల్ చెప్పుకోవాల్సి వచ్చిందో. ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ.
సుందరకాండ గురించి పెద్దలు చెప్పిన విషయాలు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో అక్కడక్కడ వాటిని కూడా చెప్పుకుంటూ మనం సుందరకాండలోకి ప్రవేశిద్దాం. అయితే సుందరకాండలోకి ప్రవేశించేటప్పుడు అసలు రామాయణంలో ఏ కాండకైనా ఆ కాండ పారాయణ చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పారు. అయితే సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి సర్గను పారాయణం చేసిన ఫలితం ఉంది. ఒక్కో సర్గ చదివితే ఒక ఫలితం వస్తుంది. అందులో ఉన్నటువంటి ఒక సంఘటన, ఒక ఒక సంఘటన చదివిన దానికి సంబంధించిన శ్లోకాలు, లేదా ఒక శ్లోకాల గుంపు ఉంటుంది. వాటిని పారాయణ చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలా ఉన్నాయి. అయితే చాలా విశేషంగా సుందరకాండలో మొట్టమొదటి శ్లోకానికి ఒక విశేషమైన ఫలితం చెప్పారు. ప్రారంభ శ్లోకమే. ఎక్కడ చెప్పారు ఇది? అంటే సాక్షాత్తు ఉమా సంహితలో దొరుకుతోంది. ఉమా సంహితలో శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. మొట్టమొదటి శ్లోకానికి సంబంధించిన విశేషం. ఏమిటి దాని ఫలితం ఏమిటో తెలుసా? అంటే ఆ శ్లోకాన్ని ఒక్కసారి స్మరించుకుని వెళ్ళినట్టయితే తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఇది మొట్టమొదటి శ్లోకానికి ఉన్నటువంటి ఫలితం. అటువంటి అద్భుతమైన శ్లోకంతోటి మనము సుందరకాండలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదటి శ్లోకం. తతో రావణనీతాయా సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టुं చారణాచరితే పథి. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టुं చారణాచరితే పథి. ఇలా మొదలుపెట్టాడు మహర్షి. అద్భుతమైనటువంటి శ్లోకం. ఏమంటున్నాడు ఇందులో అంటే, ఈ మొత్తం శ్లోకంలో ఎక్కడ మీకు హనుమ అన్న మాట ఉందా? లేదే. హనుమంతుడు అని ఎక్కడ చెప్పలా. అయితే ఒక మాట ఉంది. ఏమన్నాడు? శత్రుకర్షణః. అది హనుమంతుడి గురించి చెప్తున్నారు. అంటే శత్రువుని నిగ్రహించగలిగిన వాడు, నిర్మూలించగలిగిన సమర్థత కలిగిన వాడు శత్రుకర్షణుడు. ఇటువంటి వాడు. ఈ శత్రుకర్షణుడు అయిన వాడు ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. దేనికోసం సిద్ధపడ్డాడు? సీతమ్మ జాడని అన్వేషించటం కోసం. ఎటువంటి సీతమ్మని? రావణనీతాయాః. రావణునిచే ఎత్తుకురాబడిన సీతమ్మని అన్వేషించటం కోసం సిద్ధపడ్డాడు. పదం అంటే జాడని, అన్వేషించటం కోసం ఈయేష నిశ్చయించుకున్నాడు. ఇది అర్థం చెప్పారు. మొదటేమన్నారు? తతః అంటే అటు తర్వాత. దేని తర్వాత? జాంబవంతుడు మొదలైన వారిచ్చిన ప్రేరణతోటి విజృంభించి బయలుదేరిన తర్వాత ఆయన నిశ్చయించుకున్నాడు. ఇది అర్థం. అలా నిర్ణయించుకున్నవాడు తాను వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏం మార్గం అది? చారణాచరితే పథి. అంటే చారణులు వెళ్ళేటువంటి మార్గము. ఆకాశంలో తను వెళ్ళే మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. లెక్కది. నేను ఆ ట్రక్‌లో వెళ్తానని చెప్పుకున్నాను. మనం కిష్కింధకాండలో ఆకాశంలో అనేక మార్గాలు ఉంటాయని సంపాతి చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం. జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే తర్వాత ఉపయోగపడుతుందని. ఇక్కడ కావాలి మనకి. అక్కడ చెప్పింది కదా! ఏదో ఆహ్, చిన్న చిన్న పిచ్చుకలు లాంటివన్నీ ఒక స్థాయిలో వెళ్తాయి. పైన బలిభోజనం చేసేవి వెళ్తాయి. గద్దలు, డేగలు, గరుత్మంతుడు వెళ్ళేటువంటి ఇలా చెప్పారు. గరుత్మంతుడు వెళ్ళే మార్గం దాకా అక్కడ చెప్పారు. అక్కడికి కూడా నేను వెళ్ళగలనని సంపాతి చెప్పాడు. గరుత్మంతుడు వెళ్ళే మార్గంలో వెళ్తామయ్యా వైనతేయులము అని చెప్పుకున్నారు కదా! ఇప్పుడు హనుమంతుడు అంతకన్నా పై మార్గంలో అంటే దేవతలు, చారణులు, సిద్ధులు వీళ్ళు సంచరించే మార్గంలో వెళ్తున్నాడు. అలా నిశ్చయించుకున్నాడు. తతో తదనంతరము రావణనీతాయా సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టुं చారణాచరితే పథి. ఇది శ్లోకం. అంటే చారణులు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకున్న వాడై హనుమత్ స్వామి బయలుదేరుతున్నాడు అని చెప్తున్నారు. అయితే మొట్టమొదటి శ్లోకమైనా కొంచెం మనం వివరంగా చెప్పుకోకపోతే ఎట్లాగా? ఎందుకంటే ఇది ఉపాసనా గ్రంథం కదా! కథలో ఎంత విశేషం ఉందో అర్థం, అంతరార్థం కూడా అంత ఉందని పెద్దలు చెప్పారు కదా! అన్నీ ఇలా చెప్పుకుంటామా అంటే భయపడకండి. అన్నీ ఇలా చెప్పము. కానీ మొట్టమొదటి శ్లోకాన్ని వీలున్నంత పెద్దలు అందించిన మేరకు చెప్పుకోవాలి కాబట్టి ఇందులో ఏముందో ఒక్కసారి చూద్దాం. ఏమంటున్నారు? ఉపాసనా పరంగా అద్భుతమైన అర్థం చెప్పారు. రావణుడు అంటే ఏడ్చేవాడు, ఏడుపు కొట్టువాడు అని అర్థం. ఇది రావణుడు అన్న మాటకే ఏడిపించేవాడు, ఏడుపు కొట్టువాడు అని అర్థం. రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవరిని? సీతమ్మని. సీత అంటే ఎవరు? ఆ మాటకు అర్థం ఏమిటి? రావణుడు అంటే తెలిసింది. మరి సీత అంటే?
సీతాలాంగల పద్ధతి. సీత అంటే జ్ఞానము, సునిశ్చితమైనది. జ్ఞానం అనేటువంటి అర్థం ఉంది. రావణుడు ఏడుపుగొట్టు స్వభావం వాడిది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే, సత్యాన్ని అసత్యంగా తెలుసుకోవటం వల్ల వచ్చిందని అర్థం చేసుకో. మోహాన్ని కలిగి ఉండటం అంటే ఒక విషయం మీద తీవ్రమైన ఇష్టం కలిగి ఉండటం అటాచ్‌మెంట్. ఈ లక్షణం ఎవరి దగ్గర ఉందో వాడు రావణుడు. అంటే వాడు అసత్యాన్ని, సత్యాన్ని అసత్యంగా తెలుసుకుంటాడు. మోహంలో ఉంటాడు. వాడేం చేశాడు? సీత అనే జ్ఞానము అటువంటి విద్యని తీసుకెళ్ళిపోయాడు. అయితే అలా తీసుకెళ్ళబడిన తల్లిని ఆ బ్రహ్మ విద్యని వెతుక్కుంటూ బయలుదేరినవాడు సాధకుడు. జ్ఞానాన్ని కావాలనుకుంటాడు సాధకుడు. కాబట్టి ఈ సాధకుడికి అందకుండా తీసుకెళ్ళిపోయిన వాడెవడు? రావణుడు. ఎత్తుకుపోయాడు. సాధకుడు ఏమనుకుంటున్నాడు? సాధకుడు అంటే ఎవరసలు? అంటే ఈ జీవితం మొత్తాన్ని జ్ఞానం పొందడం కోసం ఖర్చు పెట్టేవాడు. వాడు కదా సాధకుడు అంటే. మనందరం సాధకులుగా మారాలని మన ధర్మం చెప్తోంది. జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. జీవితం ఏమిటి? నాకు ఈ కష్టం ఏమిటి? ఇది రావటం ఏమిటి? ఇది దక్కకపోవటం ఏమిటి? ఇలా నేను ఎందుకున్నాను? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం వెతుక్కోవాలి కదా మనము. ఎలా తెలుస్తాయి? సాధకులమైతే తెలుస్తాయి. ఎలా సాధన చేయాలో గురువుల దగ్గర ఆచరించి నేర్చుకోవాలి. కాబట్టి ఈ సాధకుడుకు అయితే సాధకుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే శత్రుకర్షణ. శత్రువుల్ని జయించాలి. ఎవరి శత్రువులు? అంటే ప్రతివాడి లోపల 6 శత్రువులు ఉంటారు అని మన వాళ్ళు చెప్తున్నారు. ప్రతి వాడికి లోపల 6 శత్రువులు ఉన్నారు. ఈ 6 శత్రువులు వాడి లోపల ఉండి వాడిని నడిపిస్తున్నారు. ఈ శత్రువుల్ని జయించిన వాడు శత్రుకర్షణ. అంటే ఇప్పుడు ఏమైంది? రావణుడు అనేటువంటి అవిద్య, అజ్ఞానం చేత దొంగిలించబడ్డ జ్ఞానాన్ని తిరిగి సంపాదించటం కోసం శత్రుకర్షణుడైనటువంటి సాధకుడు చారణులు వెళ్తున్న మార్గంలో బయలుదేరాడు. రావణుడు అనేటువంటి అజ్ఞానం చేత దొంగిలించబడ్డ జ్ఞానాన్ని, సీతని సంపాదించడం కోసం శత్రుకర్షణుడైనటువంటి సాధకుడు చారణులు వెళ్తున్న మార్గంలో బయలుదేరాడు. చారుణులు అంటే ఎవరు? చారుణులు అంటే చరించేవారు, ఆచరించేవారు అని అర్థం చేసుకోమన్నారు. అంటే ఆచరించే వారిని ఎవరు? ఆచార్యుడు. అంటే ఆచార్యుడు ఆయన ఆచరిస్తాడు, మన చేత ఆచరింపచేస్తాడు గురువు కదా, అలా అర్థం చెప్పారు. అలాగా ఆచరించి ఆచరింపచేసే ఆచార్యుడు వెళ్ళే మార్గం ఒకదయా. వాళ్ళు అలా జీవిస్తారు. వాళ్ళు జీవించే మార్గం రామాయణము, రాముని యొక్క మార్గం అని చెప్పినట్టుగా ఆచరణలో జీవించేటువంటి ఆచార్యుడు వెళ్ళే మార్గము. దాంట్లో ఆచార్యులు వెళ్ళే మార్గంలో, వారు చూపించిన మార్గంలో అంతఃశత్రువులను జయించినటువంటి శత్రుకర్షణుడు అయిన సాధకుడు అవిద్య చేత దొంగిలించబడ్డ బ్రహ్మ విద్యని పొందటం కోసం బయలుదేరాడు. చూసారా ఎంత లోతైన అర్థం చెప్పారో ఆత్మలు. ఇప్పుడు ఏమిటంటే అసలు దీని వల్ల విశేషం అంటే, మొట్టమొదటి శ్లోకంలో సాధకుడి సాధనకి సంబంధించిన విశేషాలు చెప్పేశారు. అంతో మొదలుపెట్టారు. హనుమంతుడనే సాధకుడు సాక్షాత్తు త్రిపుర సుందరి అయినటువంటి విద్యారూపమైన సీతమ్మని వెతుక్కుంటూ ఆచార్యులు వెళ్ళిన మార్గంలో బయలుదేరి వెళ్తున్నాడు. అది ప్రారంభం. ఇప్పుడు ఇక దీని లోతు మీరు చూసుకోండి. పైకి చూస్తే హనుమంతుడు వెళ్ళటము, రాక్షసులతో దెబ్బలాడటము, గెలవటము, యుద్ధము ఇవన్నీ ఉన్న అందమైన, దివ్యమైన, రమ్యమైన కథ. లోపల ఏం నడుస్తోంది? భారతీయ సనాతన ధర్మం యొక్క సారమైన వేదాంత విద్య నడుస్తోంది. మొట్టమొదటి శ్లోకంలోనే తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణా చరితే పథి అని మొదలుపెట్టి ఇంత అర్థం చెప్పాడు. ఇంత అర్థం చెప్పాడు. ఇది సుందరకాండ యొక్క వైభవం. ఇంత అర్థం ఎందుకయ్యా? ఒక్క మాటలో చెప్తాను చూడన్నారు పెద్దలు. రావణుడు అంటే ఏడ్చేవాడు, ఏడుపు కొట్టువాడు. రాముడు అంటే ప్రచారం చెప్పుకుంటున్నాం కదా, ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడికి దుఃఖానికి మధ్య జరిగే ఘర్షణ, ఇదే రామాయణము. ఏది నిజమైన ఆనందమో దాన్ని పొందటం కోసం వచ్చినటువంటి మార్గం పేరు సుందరకాండ. సింపుల్. ఎందుకు రామాయణం చదవాలి? నీలో ఆనందం వచ్చేస్తాయా?
చూసుకోండి, మనం పెద్దలు చెప్పారా మాట. నువ్వు రామాయణం వింటుంటే నీలో ఎలా ఉందో చెప్పేవాడు ఎలా చెప్తున్నాడు నీకెందుకు? నీలో ఏమొస్తుందో మార్పు ఒక్కసారి పరిశీలన చేసుకో. రామాయణం వింటే, రాముడి గురించి వింటే, సీతమ్మ గురించి వింటే, హనుమస్వామి గురించి వింటే లోపల నుంచి ఆనందం పొంగుకొచ్చేస్తూ ఉంటుంది. ఆనందం పరబ్రహ్మేతి వ్యజానాత్ చెప్పినటువంటి ధర్మంలో ఉన్నాం మనం. అటువంటి దివ్యమైన రమ్యమైన భావాల సమాహారంగా మనకి సుందరకాండని అందించాడు మహర్షి. దేనికి మనకి సాయం చేశారు? విశ్వనాథ వారు. అద్భుతమైనటువంటి శ్లోకాలు. వారు చెప్పిన శ్లోకాలు కూడా అప్పుడప్పుడు స్మరించుకుంటూ ఉంటాం. అసలు మొట్టమొదటి శ్లోకమే చెప్పారు. ధ్యాన శ్లోకంగా సుందరకాండకి ఒక అద్భుతమైన చెప్పారు. వెలుగు మరుక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరొక చోటలేం. అలగుడు శిష్యవత్సరుడు అంబుతి శోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతుల్. అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకంతో సుందరకాండను ప్రారంభించారు విశ్వనాథాచార్య గారు. దాని యొక్క అంతరార్థం ఏమిటి, వైభవం ఏమిటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. వచ్చే వారం మనం సుందరకాండకు సంబంధించిన కథాభాగంలో ప్రధానంగా వెళ్ళే ప్రయత్నంతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.